ఓయ్ 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 చల్లారిపోయింది బాబోయ్, చల్లారిపోయింది చల్లారిపోయింది అండి, చల్లారిపోయింది. మా మనవడు ఎక్కడ ఉన్నాడో? జాను, జాను, కాకత పలకడం వేయడం. జాను బాబు, జాను బాబు. బాబాయ్ చాతో చాలా కష్టమైపోతుంది. పొద్దున్నే పిలిచావు ఏంటి నువ్వు? నాకు నా వయసు ఎక్కడ ఇట్టావు? ఏం కావాలి పొద్దున్నే? ఇప్పుడు ముఖం కడుక్కున్నావా? కాదు, నీకు నీకు అర్థమవుతలేదు అన్నమాట. ఏం అర్థం అవ్వట్లేదు. నా కాయ నాకు అయ్యి. ఏం కాయా? బ్రాండ్ కాయరా, పొద్దున్నే ఇస్తున్నా కదా. అదే అది నేను అలా కాదు. ఇప్పుడు పొద్దున్నే ఎవరికో కాఫీ కావాలంటారు, లేకపోతే టీ కావాలంటారు, మంచిని తాగుతానంటారు, ఇంకేనంటారు. అలా గడుగుతావేంటి తాత? నీకు అర్థమవుతుంది బాబు, నా చెప్పడం మాట నీకు అర్థమవుతావు. ఏం అర్థం కాదు, పొద్దున్న ఇలాగే ఉంటావు. నా కాయ ఇదిగో చొంబేస్తున్నాను, తీసుకో. అమ్మో బాబాయ్, అలా తాత ఇదిగో ఈ కాయ పట్టుకుంటాను అంటున్నావు. మొత్తం పేగులన్నీ ఆ లివర్ అన్ని చెడిపోతాయి. ఎందుకు మనకి? అలిపలేడు నాకు. నేను మాత్రం తాగలే ఉండలోను. నాకు కడుపు మండిపోతుంది. ఏం మండిపోతుంది? కడుపు మండిపోతుంది, నీళ్ళు తాగొచ్చు కదా, చల్లారిపోద్ది. నాకు అలవాటు అయిపోయింది అది. నువ్వు తాగబోతే ఉండలోను. అలా కాదు, ఏమైనా అంటే బైబిల్ చదువుకోమంటావు, ప్రార్థన చేసుకుంటే అంటే నేను ఏమో ఇబ్బంది అయిపోతుంది. నాకంటే ప్రార్థన అంటే తప్ప కానీ నేనంటే ఇష్టం లేదురా నీకు. అలాగంటావేంటి తాత? నాకు ఇష్టం లేదు అంటే నేను పట్టించుకోవట్లేదు అంటావా? నేను పట్టించుకోను. అలా కాదు తాత, బొత్తిగాని నేను చూడు, నువ్వు తప్ప నాకు ఎవరన్నా చెప్తా. నువ్వు అడిగింది ఇస్తేనే నా పట్టించుకుంటావు. నీకు పొద్దున్న టిఫిన్ పెట్టట్లేదా? మధ్యాహ్నం భోజనం పెట్టట్లేదా? ఏమి వెళ్ళందే? ఏం తాత, సర్లే నువ్వు ఏం ఇబ్బంది పడకు. ఇదిగో తాగే బాబా, ఇదిగో తాత చూడు, నాకు చాలా పనులు ఉన్నాయి, నేను వెళ్తానే. ఇంక వద్దు మాట్లాడక. ఇంకా నువ్వు చూడు, నువ్వేం చేయాలనుకుంటేది. అమ్మ బాబోయ్, ఇప్పుడు కడుపు చల్లగా ఉన్నది. ఇప్పుడు తాగుతుంటే చల్లారిపోయింది. నా కడుపు చల్లగా ఉన్నది ఇప్పుడు. మోషే ఎవరారు? రోజు నువ్వు తిడుతున్నావే, రోజు నువ్వు నీ మనవడు ప్రార్థన చేసుకుంటుంటే అస్తమాను యేసయ్య అంటున్నావేంట్రా అంటున్నావే. నువ్వు హింసిస్తున్న ఆ యేసునే నేను. నాకేం తెలుసలేదు. అప్పుడు ప్రభు ఇవ్వనా? నా మనవడు అంతమాను నిన్నే తలుచుకుంటాడు. అవును, నన్ను పట్టించుకోవటం వస్తేనే నిన్ను పట్టించుకోవటం వస్తుంది. చూడు మోషే, నీకేం కావాలి? నా కళ్ళు రప్పించే తండ్రి, నా కళ్ళు కావాలి. నా మరణం ఎప్పుడో నా మరణం చూద్దాం నాకు ఆశ ఉన్నది. నా మరణం చూడాలి నేను. నీకు బైబిల్ చదువుకోవాలని కూడా ఆశగా ఉందా? బైబిల్ చదవలేదు, పాటలు లేదు. పాటలు పాడాలని అనుకున్నారు. హృదయం నాకు అనిపిస్తుంది. నా కళ్ళు రప్పించే తండ్రి. నువ్వు కోరుకున్నట్టే నీకు జరుగుతుంది. అమ్మ బాబోయ్, ఆమేన్. తండ్రి నాయనా, అయ్యి బాబోయ్, నా కళ్ళు వచ్చేసింది బాబోయ్. నా కళ్ళు, నా మనవడు ఎక్కడ ఉన్నాడో? నా మనవడేడి? తాతయ్య, అయ్యి బాబోయ్, నా కళ్ళు తాతయ్య, నీ కళ్ళు వచ్చేసింది తాతయ్య. నీ ముఖం ఎలా ఉండదు రోయ్? నీ ముఖం ఎలా ఉండదు? నేను చూడలేదు. నీకు చూపు ఎలా వచ్చింది తాతయ్య? ప్రభు తగ్గించాడు. ప్రభు కనిపించాడు నీకు? ఎలా కనిపించాడు నీకు? పెద్ద ఎలుగు వచ్చి నాకు కూడా మాట్లాడారు. ఏమని మాట్లాడారు ప్రభువు? మాట్లాడారు. నీకు చూపొచ్చింది? చూపొచ్చింది. తాత, చిన్న ప్రార్థన చేస్తావా? దేవుడే నాకు ఇష్టమే. ఇప్పుడు నాకు కళ్ళు రప్పించాడు, నీ ముఖం నాకు చేపట్టాడు. ఇప్పుడు నువ్వు ప్రభువు కనిపించాడు కాబట్టి నీ అలవాట్లన్నీ మానేస్తావా? నేను ఇప్పుడు నమ్ముకుంటాను. నాకు రక్షణ కావాలరా, నా రక్షణ కావాలి. నీకు మరి రక్షణ కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నావు? ప్రార్థన తెచ్చుకోవాలి నేను. అంతేనంటావా? నాకు అంతే. సరే అయితే తాత, మోకరించి చిన్న ప్రార్థన చెయ్యి. దేవుడు నీకు తప్పకుండా రక్షణిస్తాడు. చెయ్యి ప్రార్థన. తండ్రి నాయనా, తండ్రి నా కళ్ళు రేపించే ప్రభా, నా మనవని చూపు కాంపించే ప్రభా. నా తండ్రి, నాకేం కావాలా? నువ్వు ఉన్నావు తండ్రి ప్రభా. నువ్వు లేవు అనుకున్నాను తండ్రి ప్రభా.
మాలో ఉండవు తండ్రి ప్రభా. పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు నమస్కారాలు తండ్రి. నేను ఎన్నో దూషించాను ప్రభా. నువ్వు నా మానమని ఎన్నో తిట్టాను నీ గురించి ప్రభా. నేను బైబిల్ అని అన్నావు తండ్రి. నేను నా తప్పు క్షమించుకో ప్రభా తండ్రి. నాయన నేను నా అలవాటు నా పాపం తీసివే ప్రభా తండ్రి. నా కళ్ళు రప్పించావు ప్రభా. మనం చూపు కనిపించావు ప్రభా. పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు నమస్కారాలు తండ్రి ప్రభా తండ్రి. ఆ రీతిగా ప్రభా నాయన తండ్రి నేనేమో నీకు బాధ ఇచ్చుకుంటాను ప్రభా. నేను పొందుతాను ప్రభా. నువ్వు తప్ప నాకు ఎవరు లేరు ప్రభా. నేను తప్పు ప్రభు పరిశుద్ధుడా స్తోత్రాలు నమస్కారం నేనా తండ్రి. నేనా ప్రభు నేను ఎన్నో దూషించాను ప్రభు నా తండ్రి. నువ్వు కాపాడు ప్రభు నువ్వు తండ్రి. నువ్వుతో ప్రభా నువ్వు నాకు ఉన్నావు తండ్రి ప్రభా తండ్రి. పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు చెప్పుకుంటూ నా ప్రభువే యేసు నామమున అడుగుతున్నా ప్రభు తండ్రి. ఆమేన్. ఆమేన్.